ఇక్కడ మన గ్రామదేవత ఎవరమ్మా? చింతాలమ్మ తల్లి. ప్రతిజ్ఞ చేద్దాం మనం. జై శ్రీరామ్, భారత్ మాతాకి. మేమంతా హిందువులము, మా దేశం హిందూ దేశం. మా చింతాలమ్మ తల్లి గ్రామదేవ సాక్షిగా మేము హిందువులుగానే జీవిస్తాము. ఎన్నిసార్లు పుట్టినా హిందువులుగానే పుడతాము. మా దేశాన్ని కాపాడుకుంటాము, మా దేశాన్ని రక్షించుకుంటాము, మా దేవాలయాలను రక్షించుకుంటాము, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాము, అధికారులను గౌరవిస్తాము, చట్టాలను గౌరవిస్తాము అని ఆ శ్రీరామచంద్రుడి సాక్షిగా, ఆ కృష్ణ పరమాత్మ సాక్షిగా, మా గ్రామదేవత సాక్షిగా, చింతాలమ్మ తల్లి గ్రామదేవత సాక్షిగా మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి. మన దేశం చాలా పుణ్యభూమి, వేదభూమి. మనం భవిష్యత్తు తరాలకే మన సనాతన హైందవ ధర్మాలు మీ పిల్లలకి, మీ మనవాళ్ళు అందరికీ కూడా మన ధర్మాన్ని ముందు తరాలు మనం తీసుకెళ్ళాలి. ఏంటంటే ఎవరో ఎక్కడి నుంచి వచ్చి మన ధర్మాన్ని కాపాడుతారో అని ఇప్పుడు చూడడం కాదండి, మన ధర్మం మనమే కాపాడుకోవాలి. ఇప్పుడు చూసారా, ఎక్కడెక్కడి నుంచి వచ్చి విదేశాల మతాలకు సంబంధించిన వాళ్ళు మన గ్రామాల్లోకి వచ్చి మతాలు మార్పులు చేస్తున్నారు. వాళ్ళు ఎంత చూడ, తల్లి ఎంత బొట్టు పెట్టుకుని ఎంత సాంప్రదాయంగా ఉంది. వచ్చి బొట్టులు తీయించడం, గాజులు తీయించడం. మనకి ఏజెన్సీలో కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు ఉంటాయి. ఎవరన్నా మన ఇళ్ళ దగ్గరికి వచ్చినా ఇలా మా దేవుడిని నమ్ముకోండి లేకపోతే అది చెప్పినా, బాబు మాకు సాంప్రదాయాలు ఇవ్వమ్మా, మేము గాజులు బొట్లు సాంప్రదాయంగా ఉంటాము, మేము రాముడిని పూజిస్తాము, కృష్ణుడిని పూజిస్తాము, మీరు ఎవరో మా దగ్గర సున్నితంగానే చెప్పండి. వాళ్ళతో ఎవరితో గొడవలు పడద్దు, కొట్టడాలు చేయొద్దు, అటువంటి చేయొద్దు. వాళ్ళు ఎవరైనా వస్తే సున్నితంగా చెప్పండి. కావాలంటే మీరే బొట్లు పెట్టుకోండి బాబు, మీరు మా దేవుడిని పూజించండి, మీరు ఇలా తిరిగితే మా దేవుడిని పూజించి మీరు ఇలా రోడ్లలో తిరగక్కర్లేదు, మీరు మేము ఎవరికి ఇంట్లో తిరగట్లేదు కదా, మీరు మన భారతదేశానికి కొన్ని సాంప్రదాయాలు కట్టుబాట్లు ఉన్నాయి, అవి పాటిందాం, మీరు మమ్మల్ని మార్చి మీరు ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అని సున్నితంగా చెప్పండి. ఎందుకంటే ఈ రోజున చూస్తున్నారు కదమ్మా, వాళ్ళకి ఏం పని పాట లేకుండా వాళ్ళకి విదేశీ మసాలకు సంబంధించిన వాళ్ళు ఏం చేస్తున్నారు, మన మీద పడి రుద్దుతున్నారు. అదేలేండి, మరి మాకు వచ్చి బతలాడుతున్నారండి. బతలాడుతుంటే మేము రావండి, మేము హిందువులు పూజ చేసుకుంటాం. మేము ఫస్ట్ నుంచి పుట్టినంటేనా ఏదో పెద్దోళ్ళం అలాగా, పెద్దోళ్ళు ఉన్నప్పుడు కంచి ఒకటే సంప్రదాయం అండి మాకు. ఏమని బతిమాలేరు, ఎక్కడికి రమ్మని రమ్మనా, మీరు రానని చెప్పారా? నమ్ముకోండమ్మా దేవుణ్ణి, మీకు అంత బాగుంటదని ఊరంతా ప్రచారం చేస్తారండి. అది మా పెద్దోళ్ళందరికి చెప్తారనమాట, రండి మీరు మీ వాళ్ళందరూ మీ చుట్టుపక్కల నమ్ముకుంటున్నారు, వాళ్ళు చూసారా బాగున్నారు, మీరు కూడా రండి అని అంటారు. కానీ మా వాళ్ళు తిరస్కరిస్తారులేండి, సున్నితంగా చెప్తారు. ఇప్పుడు అసలు యాక్చువల్గా వాళ్ళ గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదండి. ఇక్కడ మన దేశం గురించి, మన ధర్మం గురించి, మన రాముడి గురించి, మన కృష్ణుడి గురించి, మన సాంప్రదాయాల గురించి మనం చెప్పుకుంటాం. వాళ్ళు మన గ్రామాలకు వచ్చి మన ఇళ్ళ దగ్గరకు వచ్చి ఇప్పుడు చూడండి మిమ్మల్ని ఎలా వచ్చి రమ్మని ఎలా పిలుస్తున్నారు, అలా అటువంటి చేయడం వల్లే ఇప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది. జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి హిందువులు అందరూ కూడా. మనకి ఈ పరిస్థితులు వచ్చినాయి, లేకపోతే మన దేవుళ్ళని రాళ్ళు రప్పలని దూషణ చేయడం, సైతాన్లు అంటాం, చాలా క్షోభకు గురి చేస్తున్నారు. అటువంటి బారిన పడకుండా ఇప్పుడు కానీ అప్రమత్తంగా ఉండండి. మా ప్రయత్నాలు కూడా మేము అందుకునేమ్మా మేము పోరాటం చేస్తున్నాం. ఏమ్మా మన ధర్మం, మన హైందవ ధర్మం నిలబడితేనే దేశం బాగుంటుంది, తెలుసమ్మా. మన ధర్మం ఎప్పుడైతే నాశనం అయిపోతుందో మన దేశం నాశనం అయిపోద్ది. మనలో మనకి ఎవరన్నా ఒకవేళ కానీ మీ నుండి ఎవరన్నా వేరే మతంలోకి వెళ్ళిపోతే, విదేశీ మతంలోకి వెళ్ళిపోతే వాళ్ళతో ఎవరితో గొడవలు పడద్దు, వాళ్ళతో కలిసిమెలిసి ఉండి, అమ్మ రండి మీరు అలా బొట్లు అయితే తీయకూడదు, మన సాంప్రదాయాలు, మన గిరిజన సాంప్రదాయాలు ఉన్నాయి, మన ఆచారాలు, మన సాంప్రదాయాలను వేడొద్దు. మీరు తెలుసో ఏదో మీరు అలా పక్కదారి వెళ్ళిపోయారు, మళ్ళీ రండి అని మీరు మన రాముడిని నిత్యం పూజించుకోండి, కృష్ణుడు పూజించుకోండి. మన రాముడు ఎక్కడుంటే అక్కడ మనకి ఏ అటువంటి అరిష్టం ఉండదు, సుభిక్షంతో ఉంటాం అనమాట. వాళ్ళకి చెప్పి మళ్ళీ రెండమ్మని చెప్పి వాళ్ళతో అలాగని గొడవలు ఆడద్దు. ఏమ్మా వాళ్ళు ఒకవేళ మీరు మీ దేవుళ్ళు సైతాన్లు రాళ్ళు రప్పలన్నా సరే మీరు పట్టించుకోవద్దు. అమ్మ మీరే మా రాముడిని రమ్ముకోండి తల్లి, మీరు అందరూ సంతోషంగా ఉండండి, బాగుండాలని చెప్పండి, ప్రేమగా అందరితో కలిపి ఉండండి వాళ్ళతో. అలాగని వాళ్ళు మనకు దూరంగా వెళ్ళిపోయినా సరే మీరు దూరంగా వెళ్ళొద్దు. మనం వాళ్ళు ఏం పెట్టినా తినండి. ఒకవేళ మనం పెట్టింది వాళ్ళు ఏం తినలేదనుకో, అది వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం. మన ధర్మం ప్రకారంగా మన సనాతన హిందూ ధర్మం ఏం నేర్పుతుంది, సర్వే జన సుఖన భవంతు, ఎవరు ఏం పెట్టినా సరే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పేసి మనం దండం పెట్టుకుని తింటాం. వాళ్ళు తినలేదనుకో ప్రసాదం, వాళ్ళ కర్మ, వాళ్ళకి ఇది లేదు, మనం ఏం చేయలేం. అయినా కానీ మీరు బానొద్దు. వాళ్ళు మళ్ళీ పోయిన వాళ్ళందరూ కూడా మన ధర్మం వైపు మీరు తీసుకురండి. ఏమ్మా
అలాగే ఎవరితో గొడవలు పడద్దు, ప్రేమగానే మనం ఎలాగైతే వాళ్ళు అటు పోయారో అటుగా మన ప్రేమగా వాళ్ళని తీసుకురండి. ఏమ్మా? ఓకే తల్లి. జై శ్రీరామ్.